హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ ఆసరా పింఛన్దారులకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. తెలంగాణలోని సంక్షేమ పథకాల్లో అతి ముఖ్యమైనది పింఛన్లు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో పింఛన్ల పంపిణీ చేపట్టింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం చేయూతగా మారింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ బోధకాలు, వ్యాధిగ్రస్తులు తదితరులకు ఆర్థిక సహాయం అందిస్తారు. చేయూత పథకం కింద వివిధ వర్గాలకు చెందిన వారికి ప్రతి నెల 4,000 అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా పింఛన్ పెంపునకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆసరా పింఛన్లను 4,000కు, దివ్యాంగుల పింఛన్లు 4,000 నుంచి 6,000కు పెంచనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈలోపే పెన్షన్ పెంచి ఆయా వర్గాల వారికి శుభవార్త అందించాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. పెన్షన్ పెంపును అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్లడమే శుభ పరిమాణంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీంతో పెన్షన్ పెంపుపై త్వరలోనే అధికారికంగా రేవంత్ సర్కార్ ఒక కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి చేయూత పథకం డబ్బులు వచ్చే నెల నుంచి పెంచబోతున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది ఫ్రెండ్. చేయూత పథకం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.